ఇది తన మాట, తన సొంత ఆలోచన, అభిప్రాయం అంటూ మంత్రి నారా లోకేష్ విశాఖలో చేసిన ప్రకటన టీడీపీలో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. పార్టీలో అందరికీ పదవులు రావాలి అని లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనివల్లనే చాలా మందికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు పదవుల పంపిణీ సజావుగా సాగితేనే అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. నిజంగా లోకేష్ చెప్పిన మాట మంచిదే అని అంటున్నారు. పార్టీలో 3 సార్లు కీలక పదవులు చేసిన వారు తప్పుకుంటే కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందని ఆయన అంటున్నారు. దీని మీద ఒక విధానం పార్టీలో ఉండాలని ఆయన అంటున్నారు. లోకేష్ అంతటితో ఆగలేదు. తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. తాను ఆ పదవి మళ్ళీ తీసుకోను అని ఆయన అన్నారు. ఇక లోకేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పార్టీలో చాలా మార్పులకు ఇది నాంది పలకబోతుంది అని అంటున్నారు. ఎలా అంటే టీడీపీలో పోలిట్ బ్యూరో మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వారంతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు. ఒకసారి ఆ లిస్ట్ కనుక చూస్తే అయ్యన్న పాత్రుడు, యనమాల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, కమిడి కళా వెంకట్రావు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాలువ శ్రీనివాసులు ఇలా చాలా మంది కనిపిస్తారు. టీడీపీకి అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ కమిటీగా పోలిట్ బ్యూరో వ్యవస్థ ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇక్కడే చర్చించి తీసుకుంటారు. మొత్తం 25 మంది దాకా ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలుపుకొని ఈ కమిటీ పనిచేస్తోంది. అదేవిధంగా టీడీపీ జాతీయ కార్యవర్గంలో చూసుకుంటే అధినేత చంద్రబాబుని మినహాయిస్తే లోకేష్ అనేక సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే జాతీయ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు వంటి పదవులు ఉన్నాయి. రాష్ట్ర కమిటీలలో ఇదే తరహా పదవులు ఉన్నాయి. వీటిలో చాలా మంది పదే పదే కొనసాగుతున్నారు. దానిని మార్చాలని నారా లోకేష్ అంటున్నారు. తనతోనే ఆ సంస్కరణ జరగాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖలో చేసిన ఈ ప్రకటనతో టీడీపీలో చర్చ సాగుతోంది. అయితే లోకేష్ ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు. పార్టీలో ఉన్న పెద్దలు అంతా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే లోకేష్ అన్నారు అంటే అది పార్టీ ఖచ్చితంగా చర్చిస్తోంది. ఆ దిశగా కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం సీనియర్ నేతలు అంతా తప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే పార్టీకి కొత్త నీరు అవసరమైనప్పుడు పాతవారు కొన్ని సందర్భాలలో త్యాగం చేయాల్సిందే అని అంటున్నారు. సో ఇప్పుడు టీడీపీలో అదే జరగబోతుందా అన్నదే చర్చగా ఉంది.